హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి రాగి పిండి రొట్టెలు అయితే చేశాను. శనగ్గింజలు వేసి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా అసలే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళేసి వస్తున్నారు కదా, రోజు టైర్డ్ అయిపోతున్నారు. ఈ ఎండల్లో రాగి పిండి ఎలాగైనా పంపించాలని జావ చేసిస్తుంటున్నాము. అసలు తాగట్లేదు. పెద్దోడన్నా కొద్దిగా తాగుతున్నాడు కానీ చిన్నోడు అసలు తాగట్లేదు. అందుకని రాగి పిండి రొట్టెలు అయితే చేసిచ్చాను. అదైతే ఇష్టంగా తిన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి సొరకాయ పాలు పోసి కర్రీ అయితే వండాను. కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేసి నేను తినేసి బయటకైతే వచ్చాము. అప్పటికే టైం అయితే 12 అయిపోయింది. ఇంకా బ్యాంకు పని మీద అయితే బయటకు వచ్చాము. ఒక చిన్న పని ఉంది, ఇంకా అది చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పటికి టైం అయితే 1 అయిపోయింది. ఎంత ఎండరా బాబు, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అందుకే వెళ్ళే దారిలో నిమ్మకాయ సోడా కనిపిస్తే ఆపి మరీ తాగుతున్నాము. నేనైతే ఎప్పుడు నిమ్మకాయ సోడా తాగినా కూడా విత్ షుగర్ మసాలానే తాగుతాను. ప్లెయిన్ అయితే అస్సలు తాగను. ఇంకా మా వారైతే షుగర్ లేకుండా ప్లెయిన్ మసాలా సోడా మాత్రమే తాగుతారు. మీలో ఎంతమంది షుగర్ ఉంటేనే నిమ్మకాయ సోడా తాగుతారో కామెంట్ చేసేయండి. ఇంక ఇంటికి వచ్చి మా పిల్లలకి తినిపించి నేను కూడా తిన్నాను.